హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీ. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ స్పెషల్ డిష్ అయిన ఆలూ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక గిన్నెలో మనకి సరిపడినంత గోధుమ పిండిని తీసుకుందామండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. చక్కగా ఉప్పు పిండి 2 మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. లేదంటే ఆ ఉప్పు ఒక చోట ఉండిపోయి ఉప్పుగా అనిపిస్తుంది. ఈ పిండి బాగా కలుపుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపిన పిండిలో నేను ఇక్కడ 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ పిండి లోపల దాకా వెళ్ళేదాకా బాగా మర్దన చేసుకోవాలండి. అప్పుడే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, అలా టచ్ చేస్తే సాఫ్ట్గా ఉండాలండి. చూసారు కదా, చేతికి అంటుకోవట్లేదు. ఇలా బాగా చపాతీ పిండిని రెడీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ సైడ్కి రెస్ట్ ఇవ్వండి. అది పిండి కాసేపు నానుతుంది. ఈలోగా ముందుగా నేను ఇక్కడ 3 ఆలువలను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. స్మాష్ చేసుకొని ఇలా ఉడికించిన ఆలులో రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక స్పూను కారం, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును తీసుకున్నానండి. వీటిని చక్కగా మసాలాలన్నీ ఆలు మిశ్రమానికి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. కుదిరితే స్పూన్తో, లేదంటే చేత్తో చక్కగా కలుపుకోండి. చూసారు కదా, చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకుందామండి. తవా వేడయ్యేలోపు మనం పరాటాలు తయారు చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ పరాటాలని చక్కగా వేళ్ళతో ఒత్తుకుంటూ మధ్యలో పల్చగా అంచులు కొంచెం మందంగా ఉండేలాగా రౌండ్గా ఒక బౌల్ షేప్లో లాగా ఒత్తుకుందామండి. ఒత్తుకుని దాని లోపల గిన్నెలా చేసుకున్నాం కదా, దాని లోపల ఆలు స్టఫింగ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని పెట్టుకుందామండి. మనం తీసుకున్న చపాతీ క్వాంటిటీకి కొంచెం డబల్ క్వాంటిటీ ఆలు మిక్స్ తీసుకోండి. అప్పుడైతే తినేటప్పుడు బాగుంటుంది. లేదు, ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోండి. మొత్తం స్టఫింగ్ లోపల పెట్టడం కుదరదు కాబట్టి చక్కగా మొత్తం ఆలు స్టఫింగ్ అంతా కవర్ అయ్యేలాగా పిండిని వేళ్ళతోటి పైకంటూ మొత్తం ఆలు స్టఫింగ్ అంతా లోపలికి కూర్చి మళ్ళీ లావు బాల్స్ లాగా బాల్లా తయారు చేసుకొని కొంచెం అద్దుకొని, చూసారా, 2 చేతులతో కొంచెం అద్దుకొని పొడి పిండిలో ముంచి పక్కన పెట్టుకుందామండి 2 పక్కల. ఇప్పుడు చపాతీ చేసే కర్రతోటి మెల్లగా నిదానంగా పాముకుంటూ చక్కగా మరీ మందంగా కాకుండా, అలా అని మరీ చపాతీల్లా పలచగా కాకుండా సమానంగా అన్ని పక్కల ఎటుపక్కల లావుగా ఉంటే ఒక పక్కన లావు, ఒక పక్కన సన్నగా ఉంటే పరాటాలు తినడానికి అంత రుచిగా ఉండవండి. చక్కగా అన్ని పక్కల సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలను రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న చపాతీలని మనం ఆల్రెడీ పక్కన పెనం పెట్టి ఉంచాం కదండి. పెనం వేడైపోయింది. చూడండి, నేను ఇక్కడ చక్కగా రుద్దుకున్నాను. స్టఫింగ్ అయితే బయటికి రాదండి. చూడండి, 2 పక్కల నీట్గా ఉంది. ఎక్స్ట్రా డస్ట్ ఉంటే దులిపేసుకొని ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. పరాటాలకి ఎప్పుడైనా నెయ్యితో వేయించుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ చిన్న స్పూను నెయ్యి వేసుకొని సమానంగా పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నెయ్యిని తిప్పుకొని నిదానంగా వేసుకోండి పరాటాలని పెనం మీద. ఎందుకంటే నెయ్యి ఉంది చింది మీద పడుతుంది. నిదానంగా కాల్చుకుంటా అంచుల వెంట నెయ్యి వేసుకొని పరాటా పైన కూడా ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి చక్కగా కాగుతుంది. చూడండి, ఎర్రగా వేగింది పరాటా. నల్లగా మార్చుకోకుండా చక్కగా ఎర్రగా అయ్యేంతవరకు దూరగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా
క్విక్గా అయిపోయే ఆలు పరాటాని మీరు ఆవకాయతో కానీ లేదా ఆనియన్ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.